హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోస్ చేయడానికి ఇంకా టైం ఉండట్లేదు. ఏదో ఒక వీడియో పెడదాము తీద్దాము తీస్తున్నా, కానీ అది వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టాలంటే కొంచెం టైం సరిపోవట్లేదు అనుకుంటున్నారా? ఏమైంది అనుకుంటున్నారా? చెప్పిన కదా, డ్యూటీ అంటే షాప్ తీసేసి డ్యూటీకి వెళ్తున్నా. కొంచెం షాపు నడవక తీసేసిన, ఇంకా డ్యూటీకి వెళ్తున్నా. అసలు టైం ఉండట్లేదు. సాయంత్రం 6కి వస్తే అప్పుడు వంట ఇల్లు పని సరిపోతుంది. పొద్దున 8:30కి వెళ్తున్నా. ఇంకా 8:30 అంటే ఇంకా 8కే బయలుదేరాలి కాబట్టి ఇంకా అసలు పని అవ్వట్లేదు. ఏదో అట్లా షార్ట్స్ తీసి పెడుతున్నా. కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేయండి అబ్బా. ఇంకా ఇది ఈరోజు సాయంత్రం స్వాతి కోసమని నూడిల్స్ అంటే మ్యాగీ నూడిల్స్ లెక్క ఇంట్లోనే చేసిన, కొంచెం వెరైటీగా. బయట ఎందుకు తెచ్చుకున్నాడు అని చెప్పి ఇంట్లోనే ఒక 2 ప్యాకెట్స్ మ్యాగీ తీసుకొని మంచిగా వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఉడికించిన. ఆయిల్ ఎందుకు వేసిన అంటే మనం వాటర్ వంపేసిన తర్వాత అంతా అతుక్కోకుండా ఉంటుంది, నూడిల్స్ అనేది అతుక్కోకుండా ఉంటుందని కొంచెం ఆయిల్ వేసిన. ఇంకా నూడిల్స్ అయితే ఉడికించుకొని పక్కకు పెట్టేసుకున్న, ఆరబెట్టేసిన. ఇంకొక 3 ఎగ్స్ తీసుకొని ఆ ఎగ్స్ని మంచిగా ఇట్లా కలిపిన మంచిగా. అంటే కొంచెం ఎగ్ మనం ఫ్రై చేస్తే ఎక్కువ పొంగుతుంది కాబట్టి ఇట్లా మొత్తం కలిపేసుకొని చాలాసేపు ఇట్లా కలిపిన తర్వాత కొంచెం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెమే వేసుకున్నా. ఇక్కడ అట్లా కనిపిస్తుంది గుడ్డు వేసినందుకు, ఎందుకంటే మ్యాగీలో మళ్ళీ నూనె ఎక్కువైతే తినబుద్ధి కాదు కదా, అందుకే కొంచెమే వేసినా కానీ ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా అదే కడాయిలో అదే ఆయిల్లో మనం ఇందాక చిలుపుకున్నాం కదా గుడ్డు, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని నేను ఇట్లా వేసేసిన. అందులో ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఎత్తి పెట్టుకోవాలి. పచ్చిగా తీయొద్దు. మళ్ళీ మనం నూడిల్స్ అంటే మ్యాగీలో వేసుకున్న తర్వాత పక్కకు పెడతాం కదా, అంతే. తర్వాత ఎక్కువ ఫ్రై అవ్వనీయం కాబట్టి ఇప్పుడే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నా అంతే. ఇంకా మీ దగ్గర ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇందులో. పిల్లలకి ఈ రకంగా ఫ్రై చేసి మిరియాల పొడి వేసి సాల్ట్ వేసి ఫ్రై చేసి ఇస్తే మంచిగా తింటారు. నాకు కూడా మంచిగా తినాలనిపిస్తుంది. ఇంకా ఇంట్లో ఏముంటే అవి వేసిన, ఒక క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంట్లో ఉన్న వాటితో ఏదో నార్మల్గా చేసేసినాయి. బయట నుంచి ఊకే తెచ్చుడు ఎందుకని. అంటే ఈ వర్షాకాలం బయట నుంచే కావాలంటుంది ఈ పిల్లలు బాగా బయట నుంచే కావాలంటారు వేడివేడిగా, అందుకే ఇట్లా చేసిన. సాయంత్రం పూట కూడా ఏదో ఒకటి చేస్తున్నా కానీ వీడియో తీసేంత టైం ఉండట్లేదు, లేదా ఇంకా బయట నుంచి తెచ్చుకుంటారు. ఈ వర్షాకాలం అసలే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసుకోలేదు నేను, ఇందాక ఉన్న ఆయిలే, అవి తీసేసినాం కదా. ఎగ్ తీసేసినాక ఇంకా అదే ఆయిల్ గిన్నెలో ఇంకొంచెం వేసుకున్నా, ఎక్కువ వేసుకోలేదు. కొంచెమే ఆయిల్ ఇట్లా వేసుకొని అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అంటే కొంచెమే అల్లం, ఒక రవ్వంత అల్లం వేసుకొని అల్లం కూడా కొంచెం ఫ్రై చేసిన. ఏదో నా మనసుకి ఎలా అనిపిస్తే అలా చేశాను. ఇది వీడియో గిట్లా ఏం చూడలేదు, నార్మల్గా తీసిందే. నార్మల్గా చేశాను, వీడియో తీసాను అంతే. ఇలా చేస్తే బాగుంటుందేమో, ట్రై చేద్దామని చేసినా కానీ బాగుంది. ఇంకా ఎప్పుడైనా ఇట్లే చేయమంటున్నారు పిల్లలు, చాలా బాగుంది. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని, పసుపు ఏం వేసుకోవద్దు, మనకి నూడిల్స్ మ్యాగీ అనేది వైట్లోనే ఉంటుంది కదా, మనం అంటే ఫ్రై చేస్తే ఏ కలర్ వస్తుందో అట్లనే ఉంచుకోవాలి. ఇంకా దీన్ని నేను ఒక 5 minutes చూడండి, కొంచెం అల్లం వేసుకున్న, ఎక్కువ వేయలేదు. ఎంత అంటే మనం
తినేటప్పుడు ఉప్పు సరిపోకపోతే వేసుకుంటాం కదా, గంత కొంచెం వేసిన, ఎక్కువ వేయలేదు. వేసుకొని ఇంకా కొంచెం ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వని అని చెప్పి పచ్చివాసన పోని ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్ ఇవన్నీ కొంచెం వేగితే పచ్చి స్మెల్ పోతుంది, కొంచెం వేగితే ఫ్రై కూడా అవుతాయి కదా. అందుకే కొంచెం ఇంకా సాల్ట్ కూడా ఇదే, మళ్ళీ ఏం వేయను, ఇంకా కొంచెం చిటికెడు వేసిన సాల్ట్. ఇందాక క్యారెట్ తరిగి పెట్టుకున్నాం కదా, క్యారెట్ ఇందాక పక్కకు పెట్టుకున్న ఎగ్, ఇంకా ఇందాక ఎందుకు తీసా అంటే ఇంకా అట్లా ఫ్రై చేస్తే ఇంకా తింటారు చెప్పినా కదా. ఎగ్ ఫ్రై అంటే మాకు చికెన్ మటన్ కంటే ఎగ్ ఫ్రైయే ఇష్టము. వండేటప్పుడే సగం తినేస్తున్నారు ఇక. ఇంకొక 5 మినిట్స్ ఇది మూత పెట్టేసుకుంటే ఇదిగోండి మగ్గింది. తర్వాత మనకు మ్యాగీ ప్యాకెట్లో మసాలా వస్తుంది కదా, ఆ మసాలా వేసుకొని కలుపుకొని ఇంక ఇది కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. అంటే ఇందాక వేసిన మసాలా అనేది కొంచెం ఫ్రై అవుతుంది, ఫ్రై అయితే బాగుంటుంది. అందుకే ఇంకొక 5 మినిట్స్ అది ఫ్రై అయిందాక ఉంచుకున్నా. ఇదిగోండి మూత తీసేసి ఇప్పుడు ఇంకా మనం ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా, అది మంచిగా ఆరిపోయింది, పొల్లుగానే ఉందన్నమాట. దాన్ని ఇంకా మ్యాగీని ఇందులో వేసుకొని కలిపేసుకుంటే చూడండి, అసలు ఒక స్పూన్తో కలిపితే అసలు అవ్వట్లేదు, కలవట్లేదు నార్మల్గా అయితే. ఇంకా సరేలే అని చెప్పి కొద్దిసేపు ఈ స్పూన్తో కలిపిన మ్యాగీ తక్కువ అంటే మనం బయట నూడిల్స్ కొనేటప్పుడు తక్కువ ఉడికిస్తారు వాళ్ళు, గట్టిగా బిగ్గరగా ఉంటుంది, సాగిపోతుంది, చినగదు. కానీ మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం మంచిగా ఉడికించుకోవాలి, మెత్తగా ఉండాలి అసలు, మరీ మెత్తగా కాకుండా బాగా ఉడికిపోవాలి అనమాట. మరీ మెత్తగా కాకుండా చూడండి, ఇది ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా మెత్తగా ఉడికితే బాగుంటుంది. గట్టిగా ఉంటే పిల్లలకి అరగదు కదా. నాకైతే మ్యాగీ నూడిల్స్ పెట్టాలంటే భయము, పిల్లలకి అరగకపోతే ఈ ఇన్స్టాగ్రామ్లో టీవీలలో ఏమేమో చూస్తాం కదా, భయం నాకు. ఇక నేను ఇది కలిపేటప్పుడే మ్యాగీ కూడా మంచిగా చినిగి మంచిగా చిన్న చిన్న ముక్కలు అయింది చూడండి, బాగుంది. ఏదో రైస్ లాగా కనబడుతుంది మీకు, బాగుంది. ఇట్లా పెట్టడానికి ప్లేట్లో కూడా చినిగి మంచిగా ఉందన్నమాట. ఇంకా సాల్ట్ గట్లా ఏం వేసుకోలేదు. ఇదండి చాలా టేస్ట్ ఉంది, అసలు బయట తెచ్చుకునే దానికంటే 10% మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇంట్లో చేసుకోవడం కూడా హెల్తీ కదా, మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.